ఈసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ అంటుందని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్కి సంబంధించి 1వ తారీఖు నుండి, అంటే 1 ఆగస్ట్ నుంచి ఎల్లుండి నుంచి 3వ తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అప్లోడ్ చేయాల్సింది 2వ తారీఖు నుంచి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 4వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. దాదాపుగా 2, 3, 4 3 డేస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. వెబ్ ఆప్షన్కి సంబంధించి 2వ తారీఖు నుంచి కూడా ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్స్ కూడా 3 డేస్ అయితే డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డేట్స్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్కి సంబంధించి 5వ తారీఖున ఇచ్చారన్నమాట. సో మీరు పెట్టిన ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా లేదా రిమూవ్ చేసుకోవాలన్నా సరే మీకైతే 5వ తారీఖున అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్నట్లయితే కనుక 8వ తారీఖున అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ 9వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట.